ఈ రోజుల్లో నేల మీద కూర్చొని భోజనం చేసేవారు చాలా తక్కువ మందే ఉంటారు. ఎందుకంటే వివిధ రకాల మెటీరియల్స్తో, ఆకట్టుకునే మోడల్స్తో, కంటికి ఇంపుగా కనిపించే డిజైన్స్తో డైనింగ్ టేబుల్స్ ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాలు. మరి అవి అంత సౌకర్యాన్ని అందిస్తుంటే భోజనం కింద కూర్చొని ఎందుకు చేస్తారు? కానీ అక్కడే ఉంది అసలు పాయింట్. తినేటప్పుడు కాళ్ళు ముడుచుకొని నేల మీద కూర్చోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం. నేల మీద కూర్చుని తినడం చాలా సౌకర్యంగా ఉంటుంది. దీనివల్ల పొట్ట చుట్టూ ఉండే కండరాల్లో నొప్పి ఏమైనా ఉంటే తొలగిపోతుంది. ఇలా రోజు కింద కూర్చుని తినడం అలవాటు చేసుకోవడం వల్ల కండరాల్లో కదలిక పెరిగి ఆరోగ్యంగా ఉండగలుగుతాం. నేలపై ప్లేట్ పెట్టుకొని కింద కూర్చుని తినడం వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. ఆహారం జీర్ణం కావడానికి అవసరమైన ఆమ్లాలు శరీరంలో ఉత్పత్తి అవుతాయి. ఇవి ఆహారం సులభంగా జీర్ణం కావడంలో కీలకమైన పాత్ర పోషిస్తాయి. తద్వారా శరీరానికి కావలసిన శక్తి అందుతుంది. నేల మీద కాళ్ళు ముడుచుకొని బాసింపట్టు వేసుకొని కూర్చుని తినడం వల్ల రకరకాలైన శారీరక నొప్పుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందంటున్నారు నిపుణులు. అలాగే ఈ ప్రక్రియ వల్ల చక్కటి శరీరాకృతిని సొంతం చేసుకోవచ్చట. నేల మీద కూర్చుని భోంచేయడం వల్ల బరువు కూడా తగ్గొచ్చు. కొంతమంది డైనింగ్ టేబుల్ పైన కూర్చొని ఎంత తిన్నామో తెలియకుండానే ఎక్కువగా తినేస్తూ ఉంటారు. ఫలితంగా బరువు కూడా పెరుగుతారు. ఇలా టేబుల్ పైన కూర్చున్నప్పుడు ఎక్కువగా తినేయడానికి ఒక కారణం కూడా ఉందంటున్నారు నిపుణులు. అదేంటంటే మనకు సరిపోయేంత తిన్నామా లేదా అనే విషయం తెలియడానికి పొట్ట నుంచి మెదడుకు సిగ్నల్ అందించే ఒక నాడి ఉంటుంది. డైనింగ్ టేబుల్ పై కూర్చొని తినడం కంటే కింద కూర్చొని తినడం వల్ల ఈ నాడి మరింత సమర్థవంతంగా పనిచేస్తుందంట. కాబట్టి మనకు సరిపోయేంత ఆహారం మాత్రమే తీసుకుంటాం. ఫలితంగా బరువును అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు. ఒకసారి మీ కుటుంబ సభ్యులందరితో కలిసి హాయిగా కింద కూర్చొని తినండి. మనసుకు ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీకే అర్థమవుతుంది. అలా కుటుంబ సభ్యులందరితో కలిసి మాట్లాడుకుంటూ తింటూ ఉంటే ఆ మజాయే వేరు. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య కూడా బంధాలు పటిష్టమవుతాయి. అయితే నడుము నొప్పి, కీళ్ళ నొప్పులు ఉన్నవారు మాత్రం కింద కూర్చుని అవస్థలు పడకుండా వైద్యుని సలహా మేరకు తమకు ఎలా సౌకర్యంగా ఉంటుందో అలా కూర్చొని తినడం మంచిది. ఈ వీడియో కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే. దీనిని వైద్య సలహాగా మాత్రం భావించకూడదు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.